హాయ్ అందరికీ పావని తలుపుల యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా ఈజీగా తలకాయ మాంసం కూర ఎలా వండుకోవాలో నేను ఎలా చేస్తానో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చూపిస్తారండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. తరువాత 5-6 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పోసుకోవాలండి. తలకాయ మాంసానికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈలోగా మనం 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వీటెక్కిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మగ్గపెట్టుకోవాలి. ఈలోగా మనం తలకాయ మాంసం వారికి 1/2 కేజీ తీసుకున్నాను. ఆ తలకాయ మాంసాన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. అది కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తలకాయ మాంసం మన హెల్త్కి చాలా మంచిదండి. మనకు చలువ చేస్తుంది. బాగా ఏగిపోయిందండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ముందుగా మనం కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, కాస్త చూసి వేసుకోండి. చాలపోతే తర్వాత వేసుకోవచ్చు. కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెడితే చక్కగా మగ్గుద్దండి. ఒకసారి మూత తీసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. శుభ్రంగా మగ్గిపోయింది. కారం వేసుకోవాలండి. నేను 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తలకాయ మాంసం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కారం ఎక్కువే వేసుకోండి, ఎక్కువే పడుతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుని మనం వేసిన ఉప్పు కారం అంతా ముక్కకు పడుతుంది. ముక్క తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చప్పగా లేకుండా ఉంటుంది. చక్కగా మగ్గిపోయిందండి తలకాయ మాంసం. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. అలా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మగ్గ పెట్టుకోవాలి. నేను 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి. తలకాయ మాంసం బాగా ఉడికితేనే బాగుంటుందండి. నేను తీసుకున్నది లేత తలకాయ మాంసమేనండి. లేతదైతే తక్కువ నీళ్ళు సరిపోతాయి. తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. 1/2 లీటర్ నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 5-6 విజిల్స్ రానివ్వాలండి. 5-6 విజిల్స్ వస్తే తలకాయ మాంసం ఉడికిపోతుందండి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో 2 విజిల్స్ అయినా ఎక్కువ రానివ్వచ్చండి. కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చేసింది. ప్రెజర్ అంతా పోయేదాకా ఉంచి తీసుకోవాలి. శుభ్రంగా ఉడికిపోయింది తలకాయ మాంసం. అలా మెత్తగా ఉడికిపోయేదాకా ఉంచుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. మీకు ఆ పులుసు సరిపోద్ది అనుకుంటే, నాకు ఆ పులుసు సరిపోద్దండి, మీకు సరిపోద్దండి. మీకు చాలదు అనుకుంటే ఇంకా గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ముందుగా ఇంట్లో రెడీ పెట్టుకున్న మసాలా పొడి అండి. ఇంట్లో మసాలా అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను ముందుగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఎక్కువ వాడతాను వంటల్లోకి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. వేసుకున్న తర్వాత
కొంచెం సిమ్లో పెట్టుకుని మనం వేసిన మసాలా అంతా ముక్కకు పట్టేదాకా 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. తలకాయ మాంసం మన కొంచెం ఉప్పు ఒకసారి చూసుకోవాలండి, చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు తగ్గింది, కొంచెం వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి. తలకాయ మాంసం మన హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు తలకాయ మాంసం తెచ్చుకుని స్పైసీగా వండుకు తింటే జలుబు తగ్గుద్దండి. బాలింతలకు కూడా వారానికి 2 సార్లు తెచ్చి పెడతారు. పసిపిల్లలు తలనీళ్ళు పెడతారని మాకు అలానే తెచ్చి పెట్టేవాళ్ళు. మేము వారానికి 2 సార్లు కంపల్సరీ తినేవాళ్ళం అండి. అయిపోయిందండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. పొయ్యి ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనండి. చూడండి బాగా గ్రేవీగా ఎలా ఎంత చక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. అంతేనండి, వేడివేడిగా సింపుల్గా ఈజీగా టేస్టీగా స్పైసీగా తలకాయ మాంసం అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.